ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు? నేను ఇది ఇస్తా అది ఇస్తా, ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు, ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు? పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు ఇక్కడ, ఏం చెప్పిండ్రు మనకు? 2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో, మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో, కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకుల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. వారిని డిమాండ్ చేస్తాను, నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేదో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.